ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ స్టాక్ మార్కెట్లో కొన్ని గంటల్లోనే భారీగా నష్టాన్ని చవిచూసింది. కంపెనీ షేర్ విలువ ఒక దశలో 12% కుంగింది. దాంతో ఆ సంస్థ విలువలో $400 బిలియన్ మదుపర్ల సంపద ఆవిరైంది. భారతీయ కరెన్సీలో ఈ మొత్తం 36 లక్షల కోట్ల రూపాయలు. స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒక్క రోజులో ఈ స్థాయిలో పతనం కావడం ఇది రెండోది. గత ఏడాది జనవరిలో చైనాకు చెందిన డీప్సీక్ ఏఐ మోడల్ ప్రవేశంతో చిప్ తయారీ సంస్థ ఎన్విడియా $593 బిలియన్ కోల్పోయింది. 2020 మార్చి తర్వాత మైక్రోసాఫ్ట్ ఈ స్థాయిలో నష్టాలను చవిచూడటం ఇదే తొలిసారి. కృత్రిమ మేధాపై కంపెనీ చేస్తున్న వ్యయాలతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది పెట్టిన భారీ పెట్టుబడులకు ఏ మేరకు ప్రతిఫలాలు అందాయో తెలుసుకోవాలని వాటాదారులు భావిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ తన క్లౌడ్ ఏఐ విభాగాలపై పెట్టుబడుల్లో 66% పెరుగుదల కనిపించింది. కానీ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అజూర్ వృద్ధి గత త్రైమాసికంతో పోలిస్తే మందగించింది. ఇది మదుపర్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది. రాబోయే ఏడాది కాలంలో డేటా సెంటర్ల మీద గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీలు భారీ పెట్టుబడులు పెట్టనున్నాయి. ఏఐతో తమకు స్వర్ణయుగం వస్తుందనే ఆశతోనే అప్పులు చేస్తున్నాయి.